ఇంట్లో చీపురుని ఏ దిక్కున పెట్టాలి, ఎలా వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే చీపుని ఇంట్లో పడమర దిక్కును కానీ దక్షిణ దిక్కును కానీ పెట్టాలి. అందరికీ తెలిసిందే పడమర దిక్కు లక్ష్మీదేవికి ఇష్టమైన స్థానం. అక్కడ చీపురిని పెట్టడం వల్ల తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దక్షిణ దిక్కు యమస్థానం అనమాట. ఇక్కడ చీపురిని ఉంచడం వలన మనకి ఏదైనా గండాలు రావడం, యాక్సిడెంట్లు రావడం ఇలాంటివన్నీ నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దక్షిణ దిక్కులో చీపురు పెట్టడం చాలా చాలా మంచిది. అలాగే చీపురిని ఎప్పుడూ కూడా 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో మారుస్తూ ఉండాలి. అది కూర్చుంటుంది కదా, అది ఊడిపోయినా అలా కొన్ని ఇరిగిపోయిన చీపుర్లను వాడకూడదనమాట. వాటిని కాలువలో ఎక్కడైనా వేయడం మంచిది. ఎప్పుడు కూడా చీపురిని హ్యాండిల్ పైకి ఉండేలాగా, ఆ కుచ్చు కిందకు ఉండేలా పెట్టాలి. ఊడిపోతుంది, పాడైపోతుందని రివర్స్లో పెట్టకూడదు. అలా పెట్టడం కూడా అస్సలు మంచిది కాదు. ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు కానీ ఒక మంచి రోజులో చీపురిని ఇంటికి తెచ్చుకోవడం, ఏకాదశి ఇలాంటి రోజుల్లో కూడా చీపురిని ఇంటికి తెచ్చుకోవడం చాలా చాలా మంచిది. మనం పెద్దవాళ్ళు మనకి వెదురు చాప, చీపురి ఇలాంటివి లక్ష్మీ అమ్మవారికి ప్రతీకలుగా చెప్పారు కాబట్టి ఇవి ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడం చాలా మంచిది.